ముఖ్యమంత్రి గారు మా వైపు ఆదోని వైపు చూడవయ్యా స్వామి అని కూర్చున్నాం. మా వాల్మీకి సోదరులకు అక్క వాళ్ళకు అందరికి నమస్కారం. ఈరోజు 27వ జిల్లా కోసం కూర్చున్నాం మేము వాల్మీకులందరం. మాకు ఆదోని జిల్లా కావాలి. ఎందుకంటే ఆదోని జిల్లా అవుతే అక్కగారు చెప్పినట్లు అన్ని అభివృద్ధులు అవుతాయి. మార్కెట్ యార్డ్ లో మనకు కేవలం పత్తి ఒకటే, మన రైతుల గురించి అయితే మనకి పత్తి ఒకటే మార్కెట్ యార్డ్ ఉంది. అదే మన కర్నూలు జిల్లా అయితే ఉల్లి మార్కెట్ ఉంటుంది, మిరప మార్కెట్ కూడా ఉంటుంది. పిల్లలు డిఎస్సి ఏదైనా కోచింగ్ తీసుకోవాలంటే గానీ మనం అందరం మన పిల్లలందరూ కర్నూలుకే పోవాల్సి వస్తుంది. అందుకే మనకు ఆదోని అయితే మనకు అన్ని విధాలుగా అభివృద్ధి అవుతుంది. అందరూ కూడా ఆదోని భవిష్యత్తు బాగుంటుంది. కలెక్టర్ వస్తారు, మనకు అన్ని విధాలుగా మన ఆదోని బాగుంటుంది. ప్రగతి పదంలో ముందు పోతుంది, మన ఆదోని జిల్లా అవుతుంది. కాబట్టి మనకు ఆదోని కావాలి. ప్రతి ఒక్క కాలేజ్ లో వస్తాయి, స్కూల్స్ కూడా సగం ఆగిపోయినా అవి కూడా అభివృద్ధి అవుతుంది. మనకు ఆదోని అభివృద్ధి కావాలంటే జిల్లా కావాలి. కాబట్టి జిల్లా చెయ్యమని ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మా వైపు ఆదోని వైపు చూడవయ్యా స్వామి అని నేను ఒక్కసారిగా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. మేము అన్ని రకాల ఇక్కడ ఉండే ఆదోని ప్రజలు ప్రతి ఒక్కరు కులమతాలు గాని పార్టీ అతీతులు గాని అందరూ కూడా కోరుకునేది ఒకటే, మాకు ఆదోని జిల్లా కావాలని. కాబట్టి మా వైపు చూడు స్వామి, ఆ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మా వైపు చూడండి, మా ఆదోని వైపు చూసి మా కష్టాలు తెలుసుకోండి. మేము లాస్ట్ కర్ణాటక బార్డర్ లో ఉన్నాం. మేము మా కష్టాలు కూడా చూడండి. మాకు సదుపాయాలు కూడా లేవు, తక్కువగానే ఉన్నాయి. చదువుకోవడానికి తక్కువగానే ఉన్నాయి, వ్యవసాయానికి నీళ్లు కూడా తక్కువగా ఉన్నాయి. అన్ని ఇబ్బందుల్లో ఉన్నాం. కాబట్టి మాకు జిల్లా కావాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వాల్మీకి సోదరులకు నమస్కారం. వచ్చడం జరిగింది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మరి మాకి ఆదోని రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మరి పశ్చిమ ప్రాంతం నుంచి మనము ఆదోని అభివృద్ధి చెందాలంటే ఆదోని జిల్లా చేస్తే పరిశ్రమలు వస్తాయి. చుట్టుపక్కల గ్రామ ప్రజలు మరి వలసలు నివారించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు రావాలన్నా, మరి కార్మికులకు చేతి నిండి పని దొరకాలన్నా ఏకైక మార్గం మరి ఆదోని జిల్లా అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఊరు వాడ ఉద్యమాలు తీసుకువస్తున్నాం. కాబట్టి అడగలేని వాళ్ళకి మరి జిల్లా ఇచ్చి మేము ఇన్ని ఉద్యమాలు చేస్తూ ఉన్నా వెనుకబడతనం మరి ఇంకా జిల్లా రాలేకపోవడం మరి ఎంతో వెనుకబడతనం అని కూడా అంటున్నాను. కాబట్టి చట్టసభల్లో గెలిచిన నాయకులు మరి పార్లమెంటులో రాజ్యసభలోనైతేనేమి మరి మా గోడుని వినిపించి మాకు జిల్లాని సాధించి పెట్టవలసిన అవసరం ఉంది. మొన్ననే మరి మా గ్రామం నుంచి 15 జీవులతో కూడా భారత టీజీ వెంకటేష్ గారిని భరత్ గారిని కలసడం జరిగింది. జిల్లా రావాలని కోరడం జరిగింది. అదేవిధంగా పెద్ద దుమ్మలం మండలం కావాలని కూడా చేయడం జరిగింది. కాబట్టి ఆ రోజు మరి గాంధీ మహాత్ముడు నాకేం పట్టిందంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చేది కాదు. కాబట్టి మనం అందరూ పోరాడితే ఈ జిల్లాని సాధించడానికి అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో మరి ఊరు వాడ ఉద్యమాలు తీసుకొచ్చి మరి జిల్లాని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇటువంటి ఉద్యమానికి మా వాల్మీకుల తరఫున పూర్తి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాము. ఈ జిల్లాను సాధించే వరకు మా ఉద్యమ బాట ఆగదని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరి ఆదోనిలో మొదలైన ఈ చైతన్యం పల్లెల వరకు పాకింది. కాబట్టి ఊరు వాడ ఉద్యమాలు ఊవెత్తున ఎగిసిపడుతున్నాయి. కాబట్టి చట్టసభల్లో ఉన్న ఎన్నికైన నాయకులు మరి పార్లమెంటులో ఎంపీలు రాజ్యసభలో అందరూ మరి మా గోడుని వినిపించి మా ఆదోని జిల్లాని చేస్తే అన్ని వైపులా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఉద్యమాలు ఇంకా ఉధృతం కాకుండా ఉండాలంటే ఏకైక మార్గం మాది ఆదోని జిల్లాని ప్రకటించి మాకి న్యాయమైన జిల్లాని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మేము రావాల్సిన ఆదోని జిల్లాను మాత్రమే అడుగుతున్నాము. మేము అడిగే దాంట్లో న్యాయం ఉంది, డిమాండ్ చేసే దాంట్లో న్యాయం ఉంది. కాబట్టి పాలకులు ఇప్పుడైనా మేలుకొని
మాకు ఈ జిల్లాని సాధించి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని తెలియజేస్తూ ముగిస్తున్నాం. నా పేరు వాల్మీకి డి సూర్పరాజ్, పెద్దదుమ్మల గ్రామం.